పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 26వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ పునీత తిమోతి తీతుల పండుగను జరుపుకుంటూ ఉంది. మరి ఆదివారం జరగటం వల్ల ఈ పండుగను జనవరి 27 సోమవారంకు మార్చడం జరిగింది. ఈనాటి మొదటి పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం 15వ వచనం మరియు 24వ వచనం నుండి 28వ వచనం వరకు. మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు. ఈనాటి పునీత తిమోతి, పునీత తీతు పౌలు శిష్యులు జనవరి 26వ తారీఖు ఈనాటి పండుగ గురించి గొప్పగా ధ్యానించుదాం. నేడు శ్రీ సభ పౌలు ప్రియ అనుచరులైన తిమోతి తీతుల మహోత్సవాన్ని కొనియాడుచూ ఉంది. ఆదిమ క్రైస్తవ సంఘంలో చాలా క్లిష్టమైన పరిస్థితులలో మేత్రాన్లుగా బాధ్యతలను చేపట్టి సంఘాలను పటిష్ట చేశారు. వారి జీవితాలను సువార్తకు, క్రైస్తవ సంఘ సేవకు అంకితం చేసుకున్నారు. తిమోతి 64లో ఎఫెసు మొదటి మేత్రాన్లుగా పనిచేశారు. 93వ సంవత్సరంలో ఎఫెసు నగరంలో విగ్రహారాధనను వ్యతిరేకించినందులకు వేద సాక్షి మరణాన్ని పొందాడు. తీతు క్రీటు సంఘమునకు మేత్రాన్లుగా పనిచేశారు. ప్రార్థన, బోధనల ద్వారా క్రైస్తవ విశ్వాసాన్ని బలపరిచాడు. అపోస్తోలిక ప్రేషితత్వంలో గొప్ప ఉత్సాహాన్ని చూపాడు. క్రీస్తునందు సహవాసం, స్నేహం కలిగి జీవించాడు. తన ముసలి ప్రాయంలో ప్రశాంతమైన మరణాన్ని పొందాడు. ఎఫెసు మరియు తెస్సలోనిక సంఘాల్లో తిమోతి పనిచేశాడు. పౌలు ప్రీతిపాత్రుడు, ప్రభువునందు విశ్వసనీయ సహచరుడు. పౌలు అనుమతితో సున్నతి గావింపబడ్డాడు. పౌలు తన లేఖలు రాయటానికి సహాయపడ్డాడు. తిమోతి లికోనియాలోని లిస్రా గ్రామానికి చెందినవాడు. తల్లి యూనికే మరియు అమ్మమ్మ లోయి. లిస్రాలో మొట్టమొదటిగా క్రైస్తవులుగా మారినదే ఈ కుటుంబమే. తిమోతి అనగా దేవుని గౌరవించడం అని అర్థం. పౌలు సువార్త ప్రచారమునకై లిస్రాకు వెళ్ళినప్పుడు తిమోతితో అనుబంధం ఏర్పడింది. తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి భక్తిగల యూదురాలైన తిమోతి అమ్మమ్మ మొదటగా క్రైస్తవురాలిగా మారింది. తిమోతి తన చిన్నతనం నుండి హీబ్రూ గ్రంథం పట్ల విద్యాభ్యాసాన్ని పొంది ఉన్నాడు. మొదటగా లిస్రాను పౌలు, బర్నబాసులు దర్శించారు. అచ్చట ప్రజలు వారి దేవుళ్ళుగా భావించి ఆహ్వానించారు. కానీ ఆ తరువాత పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించినని భావించి పట్టణం బయటకు ఈడ్చివేశారు. చిన్నవాడైన తిమోతి సంఘటనను కళ్ళారా చూడనప్పటికీ ఆ తరువాత తప్పక వినే ఉంటాడు. పౌలు రెండవసారి లిస్రాను సందర్శించినప్పుడు పెద్దవాడైన తిమోతిని తన సహచరునిగా తీసుకున్నాడు. యూదుల పోరు వలన తిమోతిని తన వెంట తీసుకొని పోవలదని అతనికి సున్నతి గావించెను. వాస్తవ నిక్షేపణ వల్ల పౌలు సమక్షంలో పెద్దల చేత అభిషేకింపబడినాడు. ఆసియా, ఐరోపా ప్రేషిత పరిచర్య ప్రయాణంలో తిమోతి పౌలును అనుసరించాడు. ఇరువురు కలిసి మొట్టమొదటిసారిగా ఐరోపాకు వెళ్ళి ఉన్నారు. వారిరువురును కలిసి గలతీ, ఫిలిప్పీ, తెస్సలోనిక, బెరాయాల్లో సువార్తను బోధించారు. తెస్సలోనిక క్రైస్తవులను బలపరచుటకు పౌలు తిమోతిని వారి వద్దకు పంపాడు. తిమోతి తిరిగి పౌలును కొరింథులో కలుసుకున్నాడు. కేవలం ఎఫెసులోనే ఇరువురు కలిసి దాదాపు 2 సంవత్సరములు కలిసి పనిచేశారు. ఎఫెసు నుండి పౌలు తిమోతిని మాసిడోనియాకు, బహుశా యెరూషలేము విశ్వాసుల కొరకు ధన సహాయముకై పంపి ఉండవచ్చు. క్రీస్తు శకం 57-58 చలికాలం
తిమోతి కొరింథులో పౌలుతోనే ఉండెను. ఆ సమయంలోనే తిమోతి కూడా పౌలు వెంట రోము నగరమునకు కొనిపోబడెను. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 4-5 వచనముల ప్రకారం క్రీస్తు శకం 58వ సంవత్సరంలోని పెంతెకోస్తు మహోత్సవమునకు ముందుగా ఆరంభంలో యెరూషలేమునకు ప్రయాణములో తిమోతి పౌలుతో ఉండెను. తిమోతి ముందుగా వెళ్ళి పౌలు కొరకు త్రోయలో వేచి ఉండెను. పౌలు తనకు మొదటి లేఖ వ్రాయు సమయమునకు తిమోతి ఎఫెసు నగరంలో ఉండెను. పౌలు మాసిడోనియాకు వెళ్ళెను. తిమోతి 1వ అధ్యాయం 3వ వచనం. పౌలు తిమోతిని ఎఫెసు నగరంలో త్వరలో కలవాలని ఆశించి ఉన్నాడు. తీతు పౌలు పరిచర్య వలన విశ్వాసమును పొందెను. పౌలు తీతును యెరూషలేము సమావేశమునకు తీసుకుని వెళ్ళాడు. తీతు గ్రీసు దేశస్థుడు, సున్నతి పొందని విశ్వాసము గల క్రైస్తవుడు. పౌలుకు తోటి మిషనరీ, నమ్మదగిన ప్రతినిధి. మొదటి ప్రేషిత ప్రయాణంలో తీతు అంతియోకు నుండి యెరూషలేము వరకు పౌలు బర్నబాలను వెంబడించాడు. కొరింథు సంఘములో సంక్షోభం నెలకొన్నప్పుడు పౌలు తన లేఖను ఎఫెసు నుండి కొరింథుకు తీతుతో పంపించాడు. కొరింథు ప్రజలు మారు మనసు పొందుటలో తీతు విజయవంతుడైనాడు. ఈ మంచి సువార్తను తీతు మాసిడోనియాలోనున్న పౌలుకు అందచేశాడు. ఈ విధంగా కొరింథు ప్రజలు మరియు పౌలు మధ్య సఖ్యతను నెలకొల్పడంలో ముఖ్య పాత్ర పోషించాడు. మరలా యెరూషలేములోని ప్రజలకు సహాయమును సమకూర్చుటకు పౌలు తీతును కొరింథునకు పంపియున్నాడు. తీతు 1:5 ప్రకారం తీతు పౌలుతో క్రీటులో ఉన్నాడు. అచ్చడి సంఘంలో ఇంకను తీర్చిదిద్దబడవలసిన వానిని క్రమపరచుటకు ప్రతి నగరమునందును దైవ సంఘమునకు పెద్దలను నియమించుటకును తీతు పౌలు క్రీటులోనే వదిలి వచ్చాడు. ప్రియ స్నేహితులారా, మరి యొక్క గొప్ప భక్తులను గురించి తీతు తిమోతిల గురించి మనం ధ్యానించి ఉన్నాం. మరి దేవుడు వారి ద్వారా అనేక అద్భుత కార్యాలు చేయటమే కాకుండా అనేక సంఘాలను బలపరిచారు. మనం కూడా వీరి యొక్క ప్రార్థన మధ్యస్థ ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. పునీత తిమోతి తీతులు గారు మా కొరకు ప్రార్థించండి.